సెక్షువల్‌గా చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక ప్రాబ్లమ్ ఏంటి అనంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటారు. అసలు ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఏమిటి? అండ్ ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి గల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. ముందుగా రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే ఎప్పుడైనా సరే సెక్షువల్గా కలిసినప్పుడు లేకపోతే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు అంటే సెక్స్లో కలిసిన హస్తప్రయోగం చేసుకున్న టెస్టిస్ నుంచి స్పోము ఈ వ్యాస్ డిఫరెన్స్ ద్వారా ఈ యూరిన్ వచ్చే దగ్గర బల్బార్ యురెత్రా అంటారు. ఈ బల్బార్ యురెత్రాలో సెమెన్ రిలీజ్ అయ్యి ఇక్కడి నుంచి ఈ యురెత్రా నుంచి పాస్ వచ్చే దారి ద్వారా సెమెన్ బయటికి వచ్చింది. ఇది నార్మల్ ఎజాక్యులేషన్ పాత్ అనమాట. టెస్టిస్ నుంచి వ్యాస్ డిఫరెన్స్ ద్వారా స్పర్మ్ వచ్చి ఈ బల్బార్ యురెత్రాలో అంటే యూరిన్ వచ్చే ట్యూబ్లో రిలీజ్ అయ్యి దాని నుంచి సెమెన్ బయటికి రావటము. ఇది నార్మల్. కొంతమంది పేషెంట్స్లో ఏమైంది అని అంటే సెమెన్ను రిలీజ్ అయినది రివర్స్లో బ్లాడర్లోకి వెళ్ళిద్ది, యూరినరీ బ్లాడర్లోకి వెళ్ళిద్ది. అంటే వాళ్ళకి సెమెన్ అవుట్ అయిన హ్యాపీనెస్ ఫీలింగ్ వచ్చిద్ది, కానీ బయటికి ఏమీ రాదు సెమెన్ను. నెక్స్ట్ వాళ్ళు 10 మినిట్స్ తర్వాత, 15 మినిట్స్ తర్వాత, 20 మినిట్స్ తర్వాత యూరిన్ పాస్ చేస్తే ఈ యూరిన్లో సెమెన్ బయటకు వచ్చింది అనమాట పాస్ ద్వారా. సో సెమెన్ను నార్మల్గా రావాల్సిన పాత్లో బయటికి రాకుండా ఇట్లా రివర్స్లో బ్లాడర్లోకి వెళ్తే దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటారు. అంటే సెమెన్ను రిట్రోగ్రేడ్ అంటే వెనక్కి వెళ్ళటం అనమాట, బయటికి రాకుండా వెనక్కి వెళ్తుంటే దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటారు. సో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ ప్రాబ్లము. సో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏమిటి అని అంటే ఇన్ఫర్టిలిటీ, అంటే పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. ఎందుకనంటే సెక్స్ చేసినప్పుడు సెమెన్ బయటికి వస్తేనే పిల్లలు పుడతారు. అట్లా కాకుండా బ్లాడర్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. సో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల కొన్నిసార్లు ఫీమేల్స్ ఏదో సెమెన్ అవుట్ అవ్వట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు అంటారు, కానీ అవన్నీ నిజం కాదు. సెక్షువల్గా సెమెన్ అవుట్ అయినంత మాత్రాన ఫీమేల్స్కి సాటిస్ఫాక్షన్ వచ్చింది అని కాదు, సెమెన్ అవుట్ అవ్వట్లేదంటే సాటిస్ఫాక్షన్ రాదు అని కాదు. సో మెయిన్ ప్రాబ్లం అయితే మట్టికి ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ వల్ల వచ్చే సమస్య ఇన్ఫర్టిలిటీ అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి కొన్ని రకాలైన ట్యాబ్లెట్స్ వాడటం వల్ల. ఎవరిలో అయితే కొంత ఎల్డర్లీ ఏజ్లో, ఓల్డ్ ఏజ్లో ప్రోస్టేట్ ప్రాబ్లంకి టామ్సిలోసిన్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ టామ్సిలోసిన్ అనే ట్యాబ్లెట్ ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నప్పుడు యూస్ చేసే ట్యాబ్లెట్ అనమాట. ఈ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్ యూరిమాక్స్ అంటారు దాన్ని. కామన్గా ఉండే నేమ్ ఏంటి అని అంటే ఈ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్ బ్రాండ్ నేము యూరిమాక్స్ 0.4 mg అంటారు. దాంట్లో డ్రగ్ వచ్చేసి టామ్సిలోసిన్. ఈ టామ్సిలోసిన్ 0.4 mg ట్యాబ్లెట్ ఎవరైతే ప్రోస్టేట్ ప్రాబ్లంకి వేసుకుంటున్నారో అటువంటి వాళ్ళలో ఈ సెమెన్ అనేది రాదు. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే సెమెన్ అనేది బయటికి రాకుండా బ్లాడర్లోకి వెళ్ళిపోయింది ఈ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్ వేసుకునే వాళ్ళలో. ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్. ఎవరిలో అయితే షుగర్ ప్రాబ్లం ఉండి షుగర్ కంట్రోల్లో ఉండదో, ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ బ్లాడర్ నెక్ వీక్ అయిపోయింది. ఈ బ్లాడర్ నెక్ అనేది వీక్ అయిపోవటం వల్ల సెమెన్ను ఇట్లా నార్మల్గా బయటికి రావాల్సింది ఈ బ్లాడర్ నెక్ వీక్ అయిపోయి ఈ బ్లాడర్ నెక్ ఓపెన్ అయిపోయింది వాళ్ళకి. సో దానివల్ల ఏమైందంటే సెమెన్ ఇటు రాకుండా ఇటు తక్కువ డిస్టెన్స్ కాబట్టి, ప్లస్ ఈ బ్లాడర్ నెక్ ఓపెనింగ్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా బయటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే సెమెన్ను బ్లాడర్లోకి వెళ్లకుండా ఇటు బయటికి రావాలంటే ఇంత పాత్ ట్రావెల్ చేయాలి. అదే బ్లాడర్ నెక్ వీక్ అయిపోయింది అనుకోండి, జస్ట్ ఈ కొంచెం ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది, బ్లాడర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి డయాబెటీస్ కూడా ఒక మెయిన్ రీజన్ ఈ ప్రాబ్లం రావడానికి. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి సర్జరీసు. చాలామంది కామన్గా ఇదే ప్రాబ్లంతో వస్తారు. ఏది? ప్రోస్టేట్ సర్జరీ చేయించుకున్నామండి, మాకు ప్రోస్టేట్ సర్జరీ చేయించుకున్న తర్వాత మాకు సెమెన్ రావట్లేదు అని. యాక్చువల్గా ఆ ప్రోస్టేట్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు చెప్తారు వాళ్ళకి, ఈ సర్జరీ చేస్తే సెమెన్ రాదు ఇంకా లైఫ్లో అని చెప్పేసి. ఎందుకంటే ప్రోస్టేట్ సర్జరీ చేసి ఈ బ్లాడర్ నెక్ దగ్గర ఉన్న ప్రోస్టేట్ పార్ట్ మొత్తం తీసేస్తారు కాబట్టి డెఫినెట్గా సెమెన్ అప్పుడు ఇటే వెళ్ళిపోయింది, బయటికి రాదు. ఈ ప్రోస్టేట్ సర్జరీ చేయించుకున్నా కూడా బ్లాడర్ నెక్ ఓపెన్ అయిపోయింది కాబట్టి సెమెన్ లోపలికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక రీజన్ వచ్చేసి బ్లాడర్ నెక్ ఇన్సిషన్ అంటారు. బ్లాడర్ నెక్ ఇన్సిషన్ అంటే కొంతమందికి ఈ యూరిన్ వచ్చే ఈ బ్లాడర్ దగ్గర ఈ బాగా టైట్గా ఉండటం వల్ల వాళ్ళకి యూరిన్ పోసుకోవడానికి ప్రాబ్లం వచ్చింది. ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లాడర్ నెక్ టైట్గా ఉండటం, దీన్ని బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటారు. BOO లేదా బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటారు. ఈ బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉన్నా లేకపోతే హై బ్లాడర్ నెక్ అంటారు.
ఈ హై బ్లాడర్ నెక్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ బ్లాడర్ నెక్కి సర్జరీ చేయాలి కాబట్టి వాళ్ళలో కూడా ఈ సెమెన్ అనేది వెనక్కి వెళ్ళిపోయింది. కామన్గా ఉండే రీజన్స్ ఇవే ఉంటాయి. ఒకటి యూరిమాక్స్ లేదా ఈ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయటము. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోస్టేట్ దగ్గరికి సంబంధించి సర్జరీస్, బ్లాడర్ నెక్ ఇన్సిషన్ కానివ్వండి, ప్రోస్టేట్ సర్జరీస్ ఏమన్నా చేయటము, లేదు అని అంటే డయాబెటీస్ అంటే షుగర్ కంట్రోల్లో లేకపోవటము. ఇవి మెయిన్ రీజన్స్ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్కి. వీళ్ళలో కామన్గా ఉండేది ఏంటి అని అంటే సెమెన్ అవుట్ అయినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్, ప్లెజర్ లే కానీ సెమెన్ బయటికి రాదు. తర్వాత వాళ్ళకి చెప్తే సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వస్తుందండి, పాస్ పోసుకుంటే పాస్లో సెమెన్ వస్తుంది అని చెప్పి చెప్తారు. సో ఈ ప్రాబ్లమ్ని ఒకవేళ ట్యాబ్లెట్స్ వల్ల కనుక మీకు ఈ ప్రాబ్లం వస్తుంటే ఈజీగా ఆ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్స్ ఆపేసి వేరే రకాలైన ట్యాబ్లెట్స్ ఉంటాయి. సిలిడోసిన్ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ప్రోస్టేట్కి ఈ సెమెన్ వెనక్కి వెళ్ళదు, బయటికే వచ్చింది. ఓన్లీ టామ్సిలోసిన్ ట్యాబ్లెట్కే ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఈ బ్లాడర్ నెక్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు డెఫినెట్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడినా మళ్ళీ సెమెన్ అయితే బయటికి రాదు. ఒకవేళ షుగర్ ప్రాబ్లం ఉండి దానివల్ల రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ వస్తుంటే షుగర్ కంట్రోల్లో ఉండి ట్యాబ్లెట్స్ వాడుకుంటే మళ్ళీ సెమెన్ నార్మల్గానే బయటికి వచ్చింది. సో ఫస్ట్ అసలు ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్కి రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటే మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేయగలం. యంగేజ్లో ఉన్నప్పుడు కనుక రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం వస్తే వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయింది. సో ఎవరైతే ఈ సెమెన్ బయటికి రాక లేదంటే సెమెన్ కనుక పాస్లో వస్తుంది, పాస్ పోసుకున్న తర్వాత సెమెన్ వస్తుంది, సెమెన్ అవుట్ అయిన ఫీలింగ్ వస్తుంది కానీ సెమెన్ బయటికి రావట్లేదు అనుకుంటున్నారు, ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లం ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవాలి. సో ఎవరైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడతా మీ సైడ్ నుంచి ఈ ప్రాబ్లమ్కి రీజన్ తెలుసుకుని ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.